హలో అండి, హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఇప్పుడు మనం ఈ సైజు ముక్కలు తీసుకున్నానండి, మామిడికాయ ముక్కలు. నేను 2 పెద్ద మామిడికాయలు తీసుకున్నాను, ఈ సైజు తీసుకున్నాను, ముక్కలు కట్ చేసుకున్నాము. ఏం చేస్తున్నాము ఇప్పుడు మనం అంటే బెల్లం మామిడికాయ వేస్తున్నామండి. ఏ విధంగా వేసుకోవాలనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు కొలతలతో సహా. ఇప్పుడు 2 కాయలు మనం పెద్ద కాయలు తీసుకున్నాం కదండి, ఈ సైజు ముక్కలు కొట్టుకున్నాం కదా. సో దీనికి దొండకాయ గ్లాస్ అంటామండి, దీని చిన్నది దొండకాయ గ్లాస్ తోటి ఉప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది 1/2 kg గ్లాస్ అండి, 1/2 kg గ్లాసు అంటే పావు ఆవు పొడి తీసుకున్నానండి. అలాగే సేమ్ 1/2 kg అదే గ్లాస్ తో కారం తీసుకున్నానండి. కాసన్ని మెంతులు తీసుకున్నాం కదండి, దాంతో పాటు కాసంత పసుపు కూడా తీసుకోవాలి. చిటికెడు పసుపు తీసుకున్నాం కదండి. ఇప్పుడు నేను బెల్లం కూడా ఈ గ్లాస్ తో అంటే 1/2 kg గ్లాస్ తో 2 గ్లాసులు బెల్లం తీసుకున్నాను. బెల్లం ఓకే కదండి, కొంచెం బెల్లం ఎక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ కాదు. ఇంకా మనకి ఎక్కువ స్వీట్ గా తినాలనుకుంటే నేను 2 గ్లాసెస్ చెప్పాను కదా, 1/2 గ్లాసు, ఇంకొక 1/2 గ్లాస్ మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద నేను బెల్లం వేసేసుకున్నానండి ముక్కల మీద. వీటన్నిటిని బెల్లంతో సహా ఇలా దీంట్లో వేసేసుకుని ఈ బౌల్లో వేసుకుంటున్నానండి. నేను ఇలా బౌల్లో వేసుకుంటూ నేను మొత్తం అన్ని ముక్కల్ని వేసుకున్నాక కలపాలండి మిశ్రమాన్ని. ముక్కలు కొట్టాక ఎప్పుడు కూడా మనం బయట మార్కెట్ లో కొట్టించినా లేదంటే మనం ఇంట్లో తరుక్కున్నా కూడా అండి ఎక్కువసేపు ఉంచకూడదండి, గాలికి మెత్తబడిపోతాయి. అంచేత ఏ రోజైతే మనం తరిగేసుకున్నామో కాయని తెచ్చుకుని మామిడికాయని అదే రోజు మనం కలిపేసుకోవాలండి ఈ మిశ్రమాలని. ఏ మనం ఊరగాయ పెట్టదలుచుకుంటున్నామో ఆ ఊరగాయని మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది బెల్లం ఆవకాయ అండి, దీన్ని ఎండబెట్టాల్సిన పని అయితే ఉండదు, ఎండు ఆవకాయని మాత్రమే మనం ఎండబెడతాం. ఈ బెల్లం ఆవకాయ ఏంటంటేనండి, మరి ఇప్పుడు మనం అడుగున ఈ ఆవపొడి, మెంతులు, పసుపు, ఉప్పు వేసుకున్నాం కదండి, కారం ఇవన్నీ. అందుకని ఒక్కసారి మనం చేతితోటి ఆ మిశ్రమం అంతటా కలిసేలాగా మనం ఒక్కసారి ముక్కల్ని కలుపుకోవాలన్నమాట. ఈ పిండి అంతా ముక్కకి అంటుకోవాలి కదండి, అందుకోసం అనేసి మనం ఒక్కసారి అడుగు నుంచి పిండిని ఇట్లా తీసుకుంటూ ముక్కలకు అంటుకునేలాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇది 3 days ఆగితే చాలండి. 3rd day అంటే 2 days మనకు ఊరింది అనుకోండి, ఇట్లా ఉంచేసుకుంటాం కదా మనం బౌల్లో. అంటే మీరు బౌల్లో వేస్తే బౌల్లో, జాడీలో వేస్తే జాడీలో, మీ వీలుకు తగ్గట్టుగా అది మనకి బాగా ఊరుతుందండి. 3వ రోజుకే రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కూడాను. టేస్ట్ చేయాలే గానండి, మామిడికాయ తోటి చక్కగా ఆవకాయ పెట్టుకుంటారు, కారం ఆవకాయ, అలాగే తీప ఆవకాయ అంటే బెల్లం ఆవకాయ, ఇంకో తీప ఆవకాయ వచ్చేసి ఎండు ఆవకాయ, పులిహార ఆవకాయ, తర్వాత మాగాయ, పెసర ఆవకాయ, తొక్కుడు పచ్చడి, మెంతికాయ, ఇలా ఎన్నో పెట్టుకోవచ్చండి మనం. ఇంకా సీజన్ దాటిపోతే వస్తాయి కానండి మామిడికాయలు. ఈ సీజన్ లో మనకి లభించేంత విరివిగా లభించవు కదండి మిగతా సీజన్స్ లో, ఎంతైనా సరే. అంచేత ఈ సీజన్ లో ఏ సీజన్ లో దొరికినవి ఆ సీజన్ లో చేసుకోవాలి అని అంటూ ఉంటారు కదండి పెద్దలు. అదే మనం పాటించాలన్నమాట ప్రాసెస్ ని. ఇది కూడానండి వేడి వేడి ఇడ్లీ పెట్టుకుని ఊటతోటి బెల్లంకే ముక్కుంటుంది కదండి, దీన్ని వేసుకుని నంచుకుని దోశలో తింటూ ఉంటానండి. అబ్బబ్బబ్బా, చాలా అంటే చాలా బాగుంటుందండి, ఎవ్వరూ వదలరు. ఇప్పుడు ఆయిల్ వచ్చేసండి సేమ్ ఇప్పుడు మనం 1/2 kg గ్లాస్ చెప్పాను కదండి మీకు, ఆ గ్లాస్ తోటి సేమ్ పావు గ్లాస్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. నేను ఎందుకు ఈ గ్లాస్ కొలత చెప్తున్నానంటే అందరికీ కొంచెం సులువుగా ఈజీగా అర్థమవుతుంది కదండి. ఎవరైనా చేసుకునే వాళ్ళు, ఇట్లా పెట్టుకునే వాళ్ళు ఉంటే
ఊరగాయలు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఇప్పుడిప్పుడే మేము నేర్చుకుంటున్నామండి ఇట్లా పెట్టుకోవడము అది. సో అందుకని నాకు కొంచెం హెల్ప్ అవుతాయండి అనేవాళ్ళు కానీ ఇలా పెట్టుకుంటే వాళ్ళకి సులువుగా ఉంటుందన్నమాట. నన్ను అడిగారనమాట, ప్రియ గారు కొంచెం ఈ బెల్లవంకాయ అవి ఎట్లా పెట్టాలి, ఎండావకాయ ఎలా పెట్టాలి, చక్కగా విధానం అది తెలియజేయండి అని. తప్పకుండానండి తెలియజేస్తాను అని చెప్పేసి ఇలా నేను ఈ బెల్లవంకాయ పెట్టి చూపిస్తున్నాను అనమాట. చూసారా అండి మిశ్రమాన్ని ఎట్లా కలుపుతున్నానో. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఓపిక పట్టరు అసలు. ఇట్లా అటు నుంచి అటువైపు వెళ్ళామనుకోండి, వెంటనే వచ్చి అబ్బబ్బా ఎంత బాగుంది అంటూ వెంటనే తీసేసుకుంటూ ఉంటారు. నాన్న అది ఇంకా ఊరాలి నాన్న, ఒక నిమిషం ఆగండి అన్నా కూడా ఎవ్వరు వినరు. అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అలా తినడానికి ఇష్టపడతారనమాట. సో ఇప్పుడు ఆయిల్ కూడా ఒక పావు గ్లాస్ తీసుకుని మనం కలిపేసాం కదండి. సో ఇప్పుడు ఇది బెల్లవంకాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇట్లా గిన్నెలో ఒక పెద్ద సైజు బౌల్ తీసుకుని కలుపుకున్నాను కదా. సో ఈ విధంగా ఉన్నటువంటి బెల్లవంకాయను మనం ఇలా ఉంచుకోవాలండి. ఇలా ఉంచితే మనం ఊరుతుంది. ఇది థర్డ్ డేకి మనం ఒకసారి తీసేసుకుని అంటే టేస్ట్ చూడొచ్చు. మొత్తం రెడీ అయిపోతుంది. ఒక 2 days ఇట్లా మనం వదిలేసి ఊరనిస్తే చాలు అన్నమాట. థ్యాంక్ యూ అండి. మీరు కూడా చేసుకుని ఇట్లా బెల్లవంకాయ పెట్టుకుని మీరు రుచి చూసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. బాయ్ అండి.